సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈరోజు ఇక్కడ అహోబిలంకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాం, నేను రావడం ఫస్ట్ టైం. వెళ్ళినప్పటి నుంచి వెళ్దాం అని చెప్తున్నారు, కానీ అనుకున్నాం కానీ ఎన్నోసార్లు కుదరలేదు. దేవుడే పిలిపించుకుంటారంటారు చూడండి, అది నిజం, మాటలు నిజం. ఈరోజు ఆలగడ్డకి నిన్న మా అత్తగారు జయంతికి పాపని మొట్టమొదటిసారి తీసుకొచ్చాం. అండ్ అది కూడా అత్తగారి జయంతికి తీసుకొద్దాం అని ఎప్పుడు ఎంతో కాలంగా చూస్తున్నాం. షూటింగ్లు జరుగుతూనింది, ఆవిడ పనుల మీద ఉన్నారు, పిల్లలు. సో ఫైనల్గా నేను బ్రేక్ తీసుకొని ఆ ప్రొడక్షన్ కూడా నాకు ఆఫ్ ఇవ్వడం థ్యాంక్ యూ. అండ్ ఈరోజు ఇక్కడ రావడం చాలా మనశ్శాంతిగా ఉంది. ఎంతో మనసు భారంతో వచ్చాను, ఇక్కడికి వచ్చాము. అండ్ ఊరికి రాగానే మా బంధువుల్ని, మా ఇంట్లో వాళ్ళని ఇక్కడ అందరిని చూడగానే చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ ప్రేమ, ఆప్యాయత. అండ్ అలాగే ఒకరోజు ఉండి గుడ్లన్నీ తిరిగి వెళ్దాం, ఇక్కడ అహోబిలానికి వచ్చి వెళ్దాం అని నేను రాత్రి రావడం జరిగింది. వచ్చి తిరిగి వెళ్ళాము, కొంచెం చీకటి పడింది వచ్చేసరికి. లేదు, తెల్లారుజామున మళ్ళీ వద్దామని ఈరోజు మేము పొద్దునే బయలుదేరాల్సింది ఉండి మళ్ళీ గుడి దగ్గరికి వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేసి కొంచెం దేవుడి దర్శనం, ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేస్తేనే మనసు చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఎవరికి మనసు కష్టంగా ఉన్నా, గుండె భారంగా ఉన్నా ఇక్కడికి రండి. చాలా విశేషమైన గుడి, ఇక్కడ వచ్చి ప్రార్థించుకుని అంత మంచి జరుగుతుంది. ఆ నరసింహస్వామి ఎప్పుడూ తోడుగా ఉండాలని, మాకు, మా కుటుంబానికి, మీకు, మీ కుటుంబానికి తోడు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీ సినిమాల గురించి చెప్పండి సార్. మళ్ళీ రీఎంట్రీ కమ్బ్యాక్ ఇస్తున్నారు సార్. అవునండి, భైరవం అనే సినిమా షూటింగ్ జరుగుతుంది ఇప్పుడు. నేను, నారా రోహిత్ గారు, అలాగే బెల్లంకొండ సాయి గారు ముగ్గురు కలిసి చేస్తున్నాం. విజయ్ కనకమేడల గారి డైరెక్షన్లో, రాధామోహన్ గారి ప్రొడక్షన్లో. అలాగే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో మిరాయ్ అనే సినిమా చేస్తున్నాను, కార్తీక్ ఘటప్నేని గారి డైరెక్షన్తో. నేను, తేజ సజ్జా గారు. అండ్ నెక్స్ట్ నాది తిరుమల కిషోర్ గారి కాంబినేషన్లో కూడా ఒక సినిమా రాబోతుంది. ఆ టైటిల్ అనౌన్స్మెంట్ కూడా త్వరలో చేయబోతున్నాం. అంతా మీ ఆశీస్సులు, దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మాకు ఉండాలి. సార్, మిరాయిలో విలన్గా ట్రై చేశారా? సర్ప్రైజ్ చూడండి.